ఓం శ్రీ సాయిరామ్ అండి. నా పేరు వెంకటరెడ్డి. ఈ ఊళ్ళో గత 18-19 సంవత్సరాలుగా వైద్య సేవలు చేస్తున్నాను. మా నాన్న వాళ్ళది వ్యవసాయ నేపథ్యం. ఓకే. మరి చిన్న కుటుంబం. నాకు ఒక పాప, ఒక బాబు. ఏం చేస్తారు సార్ పిల్లలు 4th క్లాస్, పాప 4th క్లాస్ అవంతికారెడ్డి, బాబు గౌతమ్ రెడ్డి 2nd క్లాస్ అవుతుంది. ఓకే. నా భార్య మౌనిక మెడికల్ షాప్లో నాకు సహాయపడుతూ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటున్నాను. మీరు సాయి సంస్థని ఎప్పుడు గుర్తించారు సార్? స్వామిని ఎప్పుడు గుర్తించారు? వాస్తవానికి నేను 2009-10 నుండి మామూలుగా భజనలకి అటు ఇటు పోతుంటే అందరూ వెళ్తున్నట్టుగానే మా ఫ్రెండ్స్ వెళ్తుంటే వెళ్ళేవాడిని. జనరల్గా పాటలు పాడడానికి వెళ్ళేవాడిని, కానీ స్వామిని ఏం గుర్తించి వెళ్ళలేదండి స్టార్టింగ్లో. ఓకే. అలా వెళ్తూ 2013లో నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ తరుణంలో మా భార్యకి 3వ నెల అని గుర్తించి హాస్పిటల్కి తీసుకెళ్తున్న సందర్భంలో ఈ మీ లోన ఏదైతే పిండం ఉందో దానికి కొంచెం ఉమ్మనీరు తక్కువగా ఉన్నది, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ప్రతి నెల అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వారం స్కానింగ్ చేసుకుంటూ మేము కంటిన్యూషన్ చేసుకుంటున్నాం. ఏదైతే మాకు ఆ డాక్టర్ సూచిస్తుందో ఆ విధంగా వెళ్తున్నాము. ఒకనొక దశలో అబార్షన్ చేయాల్సి వస్తుందండి. లేకపోతే ఈ పాప బ్రెయిన్లెస్గా పుట్టవచ్చు, అంగవైకల్యంతో పుట్టవచ్చు. మీరు అన్ని రకాలుగా ఆలోచించుకోండి. ఒకవేళ అంగవైకల్యంతో పుడితే తర్వాత రోజులలో మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని నాకు ఆ డాక్టర్ మేడం గారు సూచించడం జరిగింది. దాంతోపాటుగా నా తోటి వైద్య మిత్రులు కానీ, నాకు తెలిసిన డాక్టర్లు కానీ చాలా మందిని నేను కలవడం జరిగింది. వాళ్ళు కూడా ఇంత రిస్క్ తీసుకొని నువ్వు ఉంచడం వల్ల రేపు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆడపిల్లలు అయితే ఇంకా మీరున్నంత వరకు ఇబ్బంది ఏమున్నది, కానీ రేపు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళకు తెలిసిన విధంగా, వాళ్ళకు తెలిసిన విధంగా వాళ్ళు సమాధానం చెప్పడం, నాకు సలహా ఇవ్వడం జరిగింది. కొంచెం ఆ సందిగ్ధంలో మేము ఉన్న టైంలో మా ఇంటికి మా LIC గోపయ్య గారు చిట్టి డబ్బుల కోసం వచ్చి మా ఇంటికి వచ్చి ఒక విభూతి పొట్లం ఇచ్చి, ఇంత సఫర్ అవుతున్నారు మీరు, స్వామి గట్టిగా తెలుసుకొని ఒక్కసారి మీ మిస్సెస్కి నీళ్ళలో రోజు కొంచెం కలిపి తాపించండి అని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది. యథార్థంగా ఏముందిలే ఇందులో అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సరే, ఇంటి మీద మనం ఇంత సఫర్ అవుతున్నాం, ఇన్ని రకాలుగా వైద్యాన్ని ఇంత చేయించినా సరే మనకి కొంచెం ఉమ్మనీరు తక్కువగా ఉన్నది, కష్టమనే అంటారు కదా, ఇది ఒకటి తాపి నష్టమేం లేదని చెప్పేసి మా భార్యకి ఇవ్వడం జరిగింది. అలా కొంచెం ఆమె స్వామికి ఇచ్చిన విభూతిని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక నెల సఫర్ అయిన తర్వాత స్కానింగ్లో నిదానంగా ఉమ్మనీరు పెరుగుదల అనేది కొంచెం నిదానంగా స్టార్ట్ అయింది. ఆ మేడం కూడా అబార్షన్ చేద్దాం అన్నటువంటి స్టేజ్ నుంచి ఇంకొక వారం చూద్దాం, ఇంకొక 10 days చూసి అప్పుడు కూడా గ్రోత్ లేకపోతే మనం తీసేద్దాం పిండాన్ని స్టేజ్ నుంచి ఎవ్రీ వీక్ స్కానింగ్లో ప్రతి స్కానింగ్ మెరుగుపడుతూ అన్ని రకాలుగా అటు వైద్యం అయితేనేది, ఇటు స్వామికి సంబంధించిన విషయాలు కానీ, స్వామి కృప కానీ, ఈ విధంగా నిదానంగా 9th month వరకు కూడా ఏం తీసేయకుండానే కొంచెం ఉమ్మనీరు పెరుగుతూ వచ్చింది. 9వ నెలలో మాకు మేడం గారు సిజేరియన్ చేసేసి మంచి 12 పాపను మాకు ఇవ్వడం జరిగింది. పాప కూడా అన్ని రకాలుగా మంచి ఏడవడంతో పాటుగా అమ్మాయి పెరుగుతున్న క్రమంలో అన్ని రకాలుగా ఎటువంటి అంగవైకల్యం లేకుండా కూడా మాకు ఆ స్వామి చూపించడం జరిగింది. అప్పటి నుండి మేము స్వామిని పూర్తిస్థాయిలో విశ్వసిస్తూనే, అదేవిధంగా 2000 అది ఒకటి మాకు మంచి అనుభవం అండి. తర్వాత 2016లో సార్ కామన్గా మాకు ఫస్ట్ పాప పుట్టింది కాబట్టి రెండోసారి బాబు పుట్టాలనే కోరిక కామన్గా అందరికీ ఉన్నట్టు నాకు కూడా ఉన్నది కాబట్టి స్వామిని నేను వేడుకోవడం జరిగింది. ఆ విధంగానే నాకు 2nd time బాబుని ఇవ్వడం జరిగింది. దాంతో నేను ఇంకా కొంచెం స్వామి మీద నాకు అభిమానం పెరిగి స్వామివారికి వెండి పాదుకలు చేయించడం జరిగింది. అదే టైంలో అట్ ది సేమ్ టైం నాకు వైద్యంలో నాకు పేషెన్స్ పెరగడం,
సరే ఎదుటివారి అనారోగ్యాల మీద నా వృత్తి ఆధారపడి ఉండడం దురదృష్టకరమైనప్పటికీ వాళ్ళని ఎంతో కొంత మనం నాకు చేతనంతలో మెరుగుపరచడం అనేది కొంచెం సంతోషకరమైన విషయంగా నేను భావిస్తూ ఆ విధంగా స్వామివారి కృపతోటి నాకు రోజు రోజుకి వైద్యం కూడా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి నా దగ్గరికి పేరు అడుగుతుంటూ నా దగ్గరికి 10-15 కిలోమీటర్ల నుంచి నా దగ్గరికి వస్తుండటం కూడా స్వామివారి కృపలో భాగమని నేను అనుకుంటున్నాను. అప్పటి వరకు నేను స్వామివారి భజనలో కానీ వాటిల్లో 2015-16 వరకు బాగా పాల్గొనేవాడినండి. అప్పుడు నాకు కొంచెం వెసులుబాటు ఉండేది. మా తమ్ముడు కూడా అక్కడ ఉండడం వల్ల నాకు వెసులుబాటు వచ్చి నేను భజనలో పాల్గొనేవాడిని. కాకపోతే నాకున్న మైనస్ ఏంటంటే ఈ ఒకరోజు నీ స్వామివారి మందిరంలోనే భజన చేస్తుంటే నేనే ఒక పాట పాడుతుంటే ఒక బాబు పాయిజన్ తీసుకుని రాత్రి 7:30 టైంలో నా దగ్గర రావడం జరిగింది. ఆ బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నేను ఇక్కడ సెల్ సైలెంట్లో పెట్టేసి పాటలు పాడుకుంటూ ఉంటున్నాను. ఆ టైంలో ఒక మనిషి వచ్చి తర్వాత నేను అక్కడికి వెళ్ళి అతను ట్రీట్ చేసి నాకు చేతనైనంతలో అతనికి ప్రథమ చికిత్స చేసి అతను బాగుపడడంలో నేను కొంత సహాయపడ్డా. ఆ రోజు నుంచి సరే నా మనసులో నేనేంటంటే స్వామి అందరిలా కాకుండా నాకు స్వామి ఒక వృత్తిని ఇచ్చాడు కాబట్టి నా వృత్తిని వీలున్నంత వరకు ఇతరులకి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి సహాయపడడం కోసం కొంచెం నేను భజనలు తగ్గియడం జరిగింది. సరే స్వామికి లోన్ అనుకుంటూనే స్వామివారికి భజనలకి మా సాయి సంఘం వాళ్ళు కూడా మీరు ఎప్పుడైనా వీలు చూసుకొని రావండి అన్నప్పుడు కూడా నాకు కుదరటం లేదండి. అదొకటి కొంచెం నేను మనసులో బాధపడే విషయం. ఇకపోతే మిరాకిల్స్ అంటే నేను ఏది అనుకుంటే అది మనసులో ఈ విషయం నేను అనుకుంటే జరిగిపోతుంటుంది. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు లేకుండా జరిగిపోతూనే ఉంటుంది. ఇటువంటివి నాకు ప్లస్గా స్వామివారిని నమ్ముకున్నప్పటి నుంచి మంచి జరుగుతుందని నా అభిప్రాయం. ఇంకా రీసెంట్గా ఒక 10 days బ్యాక్ నాకు జరిగిన అనుభవం ఏంటంటే మన పడాల వెంకటరెడ్డి గారు మా ఇంటికి ఏదో టాబ్లెట్ పని మీద రావడం జరిగింది. వచ్చిన క్రమంలో కౌంటర్ పక్క నిలబడి ఆయన గారు ఎందుకో సడన్గా పడిపోయాడు. కింద పడిపోయిన క్రమంలో నేను నా పక్కన ఉన్న ఇతరులు అందరూ కలిసి వారిని కొంచెం లేపే ప్రయత్నం చేయగా దాదాపుగా పల్సు లేని స్థితిలో నాకు తెలిసిన వైద్యంలో భాగంగా పల్సు చూస్తే చాలా వరకు పల్సు లేనట్టుగా ఉన్నది. అతనికి ఏమాత్రం కూడా కదలికలు లేవు. ఆ టైంలో సిపిఆర్ బాగా అంటే మన కృత్రిమంగా మనం శ్వాసను ఆడేటట్టుగా మనం చేసే సిపిఆర్ ప్రక్రియలో చేసిన ఒక నిమిషం పైగా చేసిన తర్వాత అతను కొంచెం అదులో అంటే మెలకువలోకి రావడం జరిగింది. దాదాపుగా నేను గుర్తించే కేసులన్నీ కూడా స్వామివారి దయ వల్ల దాదాపుగా కరెక్ట్గానే హార్ట్ అటాక్ అనుకుంటే నేనంటే దాదాపు హార్ట్ అటాక్లనే జరిగిపోతుంది. ఈయన గారు కూడా దాదాపుగా 100% కూడా హార్ట్ అటాక్ అది నాకు తెలిసి హార్ట్ అటాక్ లక్షణాలు వచ్చాయి మొత్తం అవి. తర్వాత మేమే మా కారులో తీసుకొని వారిని తీసుకొని నేను ఖమ్మం తీసుకుపోయి ఆ గుండెకి సంబంధించిన డాక్టర్ దగ్గర తీసుకపోతే ఆయన నవ్వుకుంటూ వచ్చి ఇది సిపిఆర్ చేయడం ఏంటంటే మీరు ఇది జస్ట్ ఆయన డిహైడ్రేషన్ గురైంది తప్ప మీరు సిపిఆర్ చేసే అంత పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత నేనేమన్నా రాంగ్ ఏమన్నా డయాగ్నోసిస్ అయిందా ఉద్దేశంతో మళ్ళీ నేను నా దగ్గర ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే అదంతా కూడా అక్కడున్న జనం కానీ అక్కడున్న మిత్రులు కానీ అక్కడున్న జనం కానీ ఆల్మోస్ట్ అతను డెత్ అయిన సిచ్యువేషన్లోనే మాట్లాడడం జరిగింది. తర్వాత మన వాళ్ళందరూ కూడా చూపిస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే మన వాళ్ళందరూ కూడా ఇది స్వామి మిరాకిల్, ఇది స్వామి ఏదో అడ్డం వేసేసి ఆయన్ని ఇది డిహైడ్రేషన్ కింద మార్చిండేమో అనేది ఒక మంచి అనుభవం అండి. అనుభవం ప్లస్ నాకు తెలిసి నేను మిస్గైడ్ అయిన తొలికేశారు. దాదాపుగా నేను గెస్ చేస్తే దగ్గరగా ఉంటుంది, 190 దగ్గరగా ఉంటుంది. ఈ వెంకటరెడ్డి గారిని గెస్ చేసిన దాంట్లో మాత్రం నాది పొరపాటుగా అక్కడ స్వామి నిరూపించబడేటట్టు చేశాడు. అతనికి చేసిన ఇన్ని రోజులు చేసిన సేవకు గాను స్వామివారు వారికి ఆ విధంగా సహాయపడడాన్ని నేను అనుకుంటున్నాను సార్. మీకు అసలు ఎవరు సార్ ఫస్ట్ స్వామికి పరిచయం చేసింది? స్వామిని పరిచయం చేసింది అంటే గోపయ్య గారే చేసిందండి మాకు. వాస్తవంగా ఆ విభూతి ఇవ్వడం,
మేము తర్వాత 2014లో మాకు పాప పుట్టిన తర్వాత నేను పుట్టపర్తి వెళ్ళడం జరిగింది. సరే పుట్టపర్తి వెళ్ళిందా కూడా సరే ఇంకా మనసులో ఏదో డౌట్ ఉండేది, ఆ స్వామి అంట ఏంది ఏదో అనేటట్టునే మేము పాప పుట్టక ముందే నేను పుట్టపర్తి వెళ్ళడం జరిగింది. ఆ స్వామి అంట ఇదంతా కాదు, అవును ఇదంతా ఏదో అంతా మా వాళ్ళందరూ ఏదో చేస్తారు కానీ అని అపనమ్మకంతో నేను వాళ్ళంతా బలవంత పెట్టడం వెళ్ళడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత ఆ ప్రశాంతత, అక్కడ ఉన్న వాతావరణం, అక్కడున్న స్కూల్స్, అక్కడున్న వైద్యం ఇవన్నీ చూసి స్వామి ఖచ్చితంగా 100% ఇక్కడ మనకి నిలవై ఉన్నాడు అని చెప్పి ఆ రోజు నుంచి నేను స్వామిని పూర్తి స్థాయిలో నమ్మడం జరిగింది. అక్కడికి వచ్చిన నేను వెళ్ళిన రోజు అక్కడున్న కేంద్ర మినిస్టర్ కిల్లి కృపారాణి గారు కూడా ఆ రోజు స్వామిని నేను ఇన్ని రోజులు నమ్మలేదండి, నేను చేసిన అతిపెద్ద తప్పు ఏదైనా ఉన్నది అంటే నేను స్వామి భౌతికంగా లేనప్పుడు, నేను భౌతికంగా ఉన్నప్పుడు రాలేకపోవడం నేను చేసిన అతిపెద్ద తప్పు అని చెప్పేసి ఆమె ఆ ప్రసంగంలో మాట్లాడటం మాకు కళ్ళు చెమర్చిందండి. ఆ సన్నివేశం నుంచి ఇంకా మేము అందరం కూడా స్వామివారి సేవకి ఎక్కువ చూపుతున్నాం. సరే.